హాయ్ అండి. ఈరోజు వీడియోలో అంబ్రెల్లా హ్యాండ్స్ కింద వచ్చేసి ఫ్రిల్స్ తోటి 40 సైజు ఫ్రాక్ కటింగ్, అదేవిధంగా చిన్న చిన్న టిప్స్ తోటి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్కి అయితే 2 స్టెప్స్ మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చినాయి. లోపల కూడా కన్వీనియంట్గా ఉండడానికి చిన్న హ్యాండ్స్ కూడా నేనైతే స్టిచ్ వేశాను. సో ఫైనల్గా హైట్ వచ్చేసి 62 అనమాట. బాగా హైట్ ఉంటారు. సో దీనికోసం నేనైతే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. కింద 3కి పైన 1 మీటర్ కోసం. లైనింగ్ కూడా 4 మీటర్స్ ఏనండి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే తీసుకున్నానో లైనింగ్ కూడా 4 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేద్దాం. హ్యాండ్కి అయితే షార్ట్ హ్యాండ్స్ అండి, లోపల కన్వీనియంట్గా ఉండేటట్టు చిన్న హ్యాండ్స్ అనమాట. తర్వాత వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా నేను 2 స్టెప్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ చూపిస్తాను. బాడీ పార్ట్ కోసం కోరాస్ అనేవి ఆపోజిట్లో వేసుకుని మన వైపు ఫోల్డింగ్ ఉంది. హైట్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. ఫస్ట్ అయితే స్ట్రేట్గా ఒక లైన్ వేసుకుందాం, ఎక్కువ తక్కువ రాకుండా ఉండటానికి. ఆ తర్వాత ఒక పావించ్ అంతా ఒక మార్కింగ్ వేసుకుందాం, ఖర్చు కోసం అనమాట. ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి హైట్ 18 ఇంచెస్. హైట్ వచ్చేసి 18 ఇంచెస్ అండి. బాడీ పార్ట్ హైట్ అనమాట. వీళ్ళు బాగా హైట్ ఉంటారు, అందుకని చెప్పేసి 18 ఇంచెస్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ 18 ఇంచెస్ ఇది ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేసి డ్రాప్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ వస్తుంది. చెస్ట్ వచ్చేసి 40 సైజ్ అండి. అంటే దాంట్లో 4వ భాగం వచ్చేసి 10 ఇంచులు. ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే 6.5 తీసుకున్నాను. చంక డౌన్ కూడా 6.5 తీసుకున్నాను. 10 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్గా ఉంటుంది కాబట్టి 6.5 తీసుకున్నాను. చెస్ట్ లూజ్ కూడా 10 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నీట్గా షేప్ అనేది తిప్పేశాను. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ విడ్త్ కోసం 2.5 తీసుకున్నాను. నెక్ విడ్త్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నానండి. మిగతాదంతా చిన్న షోల్డర్ కింద వదిలేశాను అనమాట. 2.5 ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు. డౌన్ వచ్చేసి మొత్తానికి 10 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీపు దాంట్లో 3.5 ఇంచులు బోట్ నెక్ తీసుకున్నాను. మిగతాదంతా కూడా మనం డ్రాప్ అయినా లేదంటే ఇలాగ రౌండ్గా అయినా తీసుకోవచ్చు అనమాట. మొత్తానికి 10 ఇంచులు నెక్ డీప్ అనేది. ఓకేనా? కొంచెం కిందకి దింపానండి, మరీ రౌండ్ అనేది బాగా రాలేదని చెప్పేసి ఒక 10.5 వరకు తీసుకున్నాను. ఇలాగ రౌండ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డ్రాప్ అయినా తీసుకోవచ్చు. ఆ డ్రాప్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ తీసుకున్నా కూడా బాగోదు. 3 ఇంచులు తీసుకోవాలి విడ్త్ అనేది. ఇలా నీట్గా ఒక డ్రాప్ లాగా తీసేసుకున్నా బాగా వస్తుంది. ఇప్పుడు డౌన్ వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 20 ఇంచులండి. దాంట్లో సగం 10 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. రౌండ్ ఉంది కదా, గీత కింద నుంచి కొలుచుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం. నెక్ రౌండ్ చూడండి, ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. 10 ఇంచులు రావాలి. ఇక్కడికి వచ్చిందనమాట 10 ఇంచులు. కొంచెం కిందకి దింపుతాను. చంక డౌన్ అనేది 6.5 కన్నా కొంచెం కిందకి దింపుతాను. అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నాకైతే వచ్చేసింది. నడుము లూజు 39 అండి. అంటే మనకి ఒక పాతొక 10 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కలిపితే పాతొక 11 ఇంచులు అనమాట. 10:30. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నార్మల్గా సింగిల్ డాటే, ప్రిన్సెస్ కట్ ఏం లేదు. కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్ కాబట్టి హైట్ దగ్గర కొంచెం 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కదా, పైకి ఎత్తేసినట్టు వస్తుంది. అలా రాకుండా ఉండటానికి మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్కి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ప్రిన్సెస్ కట్ కాకపోయినా కూడా డాట్ల కోసం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది.
సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో మనం అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ అండి, అందుకు నేను కట్ చేయట్లేదు, క్యాన్వాస్ తోటి కట్ చేద్దామని చెప్పేసి కట్ చేయట్లేదు. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్లో ఇప్పుడు కట్ చేస్తున్నాను నెక్, ఫస్ట్లో కట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది డిఫరెంట్ వస్తుందని చెప్పేసి తర్వాత అయితే కట్ చేస్తున్నాను. ఇలాగా అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది కట్ చేస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ అంత లోతు. అంతే, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఉన్న క్లాత్లో షార్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే అంబ్రెల్లా హ్యాండ్స్ కదా, చిన్నగా షార్ట్ హ్యాండ్స్ ఉంటే బాగుంటుంది, పైకి హ్యాండ్స్ ఎత్తినప్పుడు కొంచెం ఇబ్బందిగా లేకుండా. ఇలా పెట్టేసుకొని ఒక 5 ఇంచెస్ 8 ఇంచెస్ ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి అనమాట. నేనైతే ఒక 7 ఇంచెస్ వరకు ఇస్తున్నాను. చంక డౌన్ 3.5 ఇస్తున్నాను. 10 కదా ఆర్మ్ లూజ్, అందుకుని 3.5 ఇస్తే సరిపోతుంది. 3.5 కన్నా కొంచెం ఎక్కువనే ఇవ్వచ్చు, పర్లేదండి. ఇది లోపలుండి హ్యాండే కాబట్టి మనకి షేప్ వస్తే చాలు, హ్యాండ్ షేప్ వస్తే చాలు అనమాట. ఇలా కర్వ్ లాగా వచ్చేసినట్టు కట్ చేశాను. పెద్దగా కొలతలు అవసరం లేదు, లోపలుండే కాబట్టి హ్యాండ్ కాబట్టి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఒక మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇదంతా కూడా ఇది నీట్గా కట్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మిగతాదంతా కూడా బాటమ్ పార్ట్కి అనమాట, కింద కుర్చీలు పెడతాం కదా దానికి వాడేసుకోవచ్చు. మిగతాదంతా కూడా మొత్తానికి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అండి, ప్యూర్ మనకి జార్జెట్ అనమాట. విడ్త్ వచ్చేసి 58 మనకి క్లాత్ విడ్త్ వచ్చేసి, అంటే చాలా హైట్, నా అంత హైట్ ఉంటుంది. మామూలుగా శారీ పన్నా అంటే 44 ఉంటుంది, కానీ ఇది శారీ పన్నా కన్నా ఇంకా ఎక్కువ అనమాట. అలాంటి క్లాత్ అనేది మనకి దొరకాలంటే నేనైతే AR ఫ్యాషన్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే తీసుకున్నానండి. అంటే ఇది కస్టమైజ్ చేయమని మన కస్టమర్ ఇచ్చారనమాట, క్లాత్ మనమే కొనుక్కోవాలి, అంటే కొంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. సో నేనైతే AR ఫ్యాషన్ నుంచి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా చాలా బాగుంది క్లాత్ అయితే, పన్నా కూడా పెద్దది. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసినా కూడా కరెక్ట్గా వచ్చేసింది, చూసారా. నేను యాక్చువల్గా అయితే లైనింగ్ క్లాత్ని సింగిల్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. కానీ ఇది అలా కాదు, డబల్ ఫోల్డింగ్ చేశాను అనమాట. అంత పెద్ద పన్నా ఉంది, అందుకనే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. 4 మీటర్స్ తోటి అంబ్రెల్లా హ్యాండ్స్ విత్ ఫ్రిల్స్తో రావాలంటే మామూలు పన్నాకి సరిపోదు. ఇది వచ్చేసి 58 పన్నా కాబట్టి సరిపోయింది. బాడీ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను అంబ్రెల్లా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ వేశాను, ఓకేనా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది, ఓకేనా. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను, అర్థమైంది కదా. ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్ ఉంది, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను అనమాట. మొత్తానికి ఎన్ని లేయర్స్, 4 లేయర్స్. 4 లేయర్స్ అనేవి వచ్చినాయి. 2 హ్యాండ్స్కి వస్తాయి అనమాట, అంటే 2 స్టెప్స్కి వస్తాయి, ఓకేనా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఓపెన్ చేసేసానండి ఇలాగా మొత్తం కూడాని. దీన్ని సగం కింద ఫోల్డ్ చేశాను అనమాట, ఫ్యాబ్రిక్ని సగం కింద ఫోల్డ్ చేశాను ఇలాగా. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను, ఓకేనా. మొత్తం మనకి హ్యాండ్స్కి ఎలా కట్ చేస్తాం అలాగా. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్కి ఇంకో ఫోల్డింగ్ చేశాను. మొత్తానికి మనకి ఎన్ని వస్తాయంటే 4 మొత్తం 8 లాగా వస్తుందండి. మొత్తానికి 8 లేయర్స్ అయితే వస్తాయన్నమాట మనకి. ఫోల్డింగ్ అంతా నా వైపుకు ఉందండి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్కి కట్ చేసినట్టు. మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనకి ఏంటంటే 1 2 వచ్చినాయి, ఇక్కడ 2 4 వచ్చినాయి. 4 8 అనమాట, ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ లూజు ఎంత ఉందో దాన్ని 4 భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకోవాలి, అంటే 5 ఇంచులు. మొత్తానికి మనకి 20 కదా ఆర్మ్ లూజు, 5 ఇంచులు 4వ భాగము. మనకి అంబ్రిల్లాకి ఎలాగైతే మార్కింగ్ వేస్తామో అలా మార్కింగ్ వేసేసేయండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ హైట్ వచ్చేసి 12 ఇంచులు అనమాట. ఆ మార్కింగ్ దగ్గర నుంచి 12 ఇంచులకు మార్కింగ్ వేయండి. ఇలా మార్కింగ్ వేయండి 12 ఇంచులకి, కానీ కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది అంబ్రెల్లా కాబట్టి నేనైతే 11 ఇంచులు తీసుకుంటున్నాను. ఇంకా తక్కువే, అంటే ఎల్బో హ్యాండ్స్ వరకు 12 వచ్చినాయి, కానీ అంత అవసరం లేదు వీళ్ళకి. నేనైతే 11 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా 11 ఇంచులకి ఇలాగా మనకి అంబ్రెల్లా షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట, ఇలా నీట్గా. ఇక్కడ కట్ చేసేయండి. ఇక్కడేమో ఆర్మ్ లూజ్ అనమాట, ఇక్కడ కూడా అంతే కింద.
అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి, ఎన్ని లేయర్స్ వచ్చినాయో చెప్తాను మీకు. ఎక్కడ కట్ చేయకండి, ఓపెన్ చేసేసుకొని ఒకసారి చూడండి ఎలా వచ్చినాయి ఏంటనేది. ఓపెన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఇలా నీట్గా ఇక్కడ ఇటు సైడ్కి కట్ చేయండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటే ఇక మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఆర్మ్ లూజు. ఆర్మ్ లూజ్ అనేది అంతే, వీళ్ళకి అంత సరుకులు వద్దనమాట, అందుకు నేను అక్కడ కట్ చేశాను. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి. మనకి ఎంత రావాలి, మొత్తానికి 10 ఇంచులు రావాలన్నమాట. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. మొత్తానికి 4 వచ్చినాయండి. 4 అంటే దీనికి 2 హ్యాండ్స్, దీనికి 2 హ్యాండ్స్. మరి ఇంకొక స్టెప్ కావాలి కదా, మనం కొంచెం తగ్గించాలి కదా స్టెప్ అనేది, కొంచెం తగ్గించాను. ఫుల్ సర్కిల్ అవసరం లేదన్నారు వీళ్ళు, హాఫ్ సర్కిలే అయినా సరే బాగానే వచ్చిందండి. హాఫ్ సర్కిల్ అయినా ఇంకో ఇలా వస్తుంది అనమాట స్టెప్. ఓకేనా, ఒకేసారి మనకి 4 లేయర్స్ వచ్చేసాయి. ఇలా వస్తుంది మనం వేసుకున్న తర్వాత, చూపిస్తాను వేసుకున్న తర్వాత ఎలా వస్తుందో. అయిపోయిందండి ఇంక ఇది. తర్వాత వచ్చేసి ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫ్రంట్కి బ్యాక్కి మనకి బాటమ్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. అంబ్రెల్లా హ్యాండ్స్ అర్థమైనాయి కదా, సగం కింద ఫోల్డ్ చేశాను ఫస్ట్ క్లాత్, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్ కట్ చేసేటట్టు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి ఫోల్డ్ చేశాను అనమాట. మొత్తానికి 4, 4, 8 లేయర్స్ లాగా వచ్చినాయి ఇంకా అలాగా. ఓకేనా, కావాలంటే మీరు పేపర్ మీద కటింగ్ చేశానని చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఇంక ఇలా ఫోల్డ్ చేశాను, సగం కింద ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇదంతా కూడా పక్కన పెట్టేసి కరెక్ట్గా సగానికి తీసేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తానండి, చిన్న చిన్న టిప్స్ చెప్తాను, మొత్తం చూపించను. కావాలంటే నేను మీకు అర్థం కాకపోతే హ్యాండ్స్ పేపర్ మీద కట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేయండి, ఒక హ్యాండ్ చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఇలాగా ఫోల్డింగ్ అంతా మన వైపుకు ఉందన్నమాట. ఇప్పుడు ఆర్మ్ లూజు 4 పార్ట్లు ఉన్నాయి కాబట్టి 4 భాగాలు చేసుకోవాలన్నమాట. 4 లేయర్స్ వచ్చినాయి కదా, 4 భాగాలు అంటే 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సాగుతుంది కాబట్టి మనకు ఖర్చులు కావాలంటే 5.5 వరకు తీసుకోవచ్చు. ఇలా షేప్ ఇచ్చేసేయండి, అంబ్రెల్లా షేపు. ఇక్కడ నుంచి మనకి అంబ్రెల్లా షేప్ అని పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఎంతైతే హ్యాండ్ హైట్ కావాలో అంత హ్యాండ్ హైట్ అనేది పెట్టుకోండి. హ్యాండ్ హైట్ పెరిగే కొద్దీ క్లాత్ కూడా ఎక్కువ ఉండాలండి. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 58 పన్నా కాబట్టి నాకు కరెక్ట్గా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అయిపోయింది. కానీ ఇది పేపర్ కదా, నాకు అందుకని ఫుల్ సర్కిల్ రాలేదనమాట. మీకు ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను, మీకు అర్థం కాకపోతే. పేపర్ మీద అయితే మీకు బాగా అర్థమవుతుందని. ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట, ఇది వచ్చేసి మనకి హ్యాండ్. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ అనేది క్రాస్గా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు ఫుల్ సర్కిల్ వద్దన్నారు, అందుకుని ఇలా క్రాస్గా తీసేసుకోవాలి హ్యాండ్ అనేది. చిన్న పాప కూడా స్టిచ్ వేసానండి, అది చూపిస్తాను మీకు వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో, కమింగ్ వీడియోలో. ఇలా వస్తుందండి హ్యాండ్ అనేది. క్రాస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, షేప్ అనేది హ్యాండ్ కర్వ్ షేప్ లాగా వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే, మాకు ఫుల్ సర్కిల్ వద్దు అనుకుంటే. ఓకేనా, ఇలాగా చాలా రకాలుగా కట్ చేయొచ్చు. అంబ్రెల్లా తక్కువ క్లాత్లో కట్ చేయొచ్చు, ఎక్కువ క్లాత్లో కట్ చేయొచ్చు, ఫుల్ సర్కిల్ వచ్చేటట్టు కట్ చేయొచ్చు, హాఫ్ సర్కిల్, ఇంకా మామూలు సర్కిల్ కూడా వచ్చేటట్టు పెట్టొచ్చండి. అన్ని రకాలుగా కట్ చేయొచ్చు అనమాట. అది పూర్తిగా కస్టమర్ చాయిస్ని బట్టే ఉంటుంది. ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చూడండి, ఇలా వస్తుంది అన్నమాట స్టెప్స్ అనేవి. అర్థమైనయా? నేను కూడా ఇలాగే కట్ చేశాను ఫ్యాబ్రిక్ మీద, కానీ పన్నా ఎక్కువ ఉంటే మనకి అతుకులు పడవన్నమాట. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. అంతకంటే ముందు నెక్ కోసం కట్ చేసుకోవాలి కదా మనం. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ షేప్ అనమాట. నెక్ పొడుగు వచ్చేసి 6.5 తీసుకుందాం మనం. 6.5 కన్నా ఎక్కువే తీసుకోవాలి మన ఖర్చులతో కలిపి. కింద తీసేసేయండి. పొడుగు వచ్చేసి
6:30కి మార్కింగ్ వేసుకోండి. విడ్త్ వచ్చేసి 2.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇక్కడ క్రాస్గా వీ షేప్ ఎలా వస్తుంది, ఇలా రావాలన్నమాట. వీ షేపు, లీఫ్ షేపు ఏదైనా సరే ఇదే మెథడు. వీ షేప్ ఆల్రెడీ ఒక డ్రెస్కి పెట్టానండి, ఈసారి లీఫ్ షేప్ పెట్టాను, నాకు గుర్తొచ్చింది. అన్నీ వీ షేప్ పెడితే బాగోదు, ఒకదానికి వీ షేప్ పెట్టాను, ఈసారి లీఫ్ షేప్ పెట్టాను అనమాట, లీఫ్ మోడల్. సో దీన్ని ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి, మళ్ళీ పాడైపోతుంది అనమాట. ఒక కవర్లో పెట్టేసుకోవాలి ఇలా నీట్గా. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇలా లీఫ్ షేప్లో వచ్చేటట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి క్లాత్ మీద ఇలా పెట్టుకుని, ఏదైనా వేస్ట్ క్లాత్, ఏ క్లాత్ అయినా పర్లేదు, వేస్ట్ క్లాత్ ఉండాలి. ఇలా పెట్టేసేయండి. నాకు ఈ క్లాత్ సరిపోవట్లేదు, వేరే క్లాత్ తీసుకుని కుట్టుకుని వస్తాను. ఇంకో ఇది దీంతో జాయింట్ పడుతుంది కొంచెం, ఇది హ్యాండ్స్. ఇక్కడ ఈ క్లాత్ సరిపోదు కదా, జాయింట్ వేసుకుని చూసుకోవాలండి, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేస్తేనే మనకి ఎంత తక్కువ ఫ్యాబ్రిక్ అయినా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట. మనం ఇష్టం వచ్చినట్టు కట్ చేసామనుకోండి, మనకి టైం వేస్ట్ అయిపోతుందని, క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇది జాయిన్ చేసేసుకుని నేను కుట్టుకుని వస్తాను. చూడండి, ఇదిగోండి మొత్తం కూడా రెడీ చేసేసాను. అంటే ఇవంతా మీకు తెలియాలంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. ఫ్రాకుల విషయంలో మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఈ షోల్డర్కి మధ్యలో ఒక టక్ ఇచ్చేసుకుని ఇలా కరెక్ట్ ఇలా పెట్టేసుకుని, పిండి పెట్టేసుకుని స్టిచ్ వేసేసి తిప్పేసేయాలన్నమాట. తిప్పేసి డాట్లు వేసుకొస్తాను. అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా తిప్పేసానండి, తిప్పేసి టాప్ స్టిచ్ అంతా వేసేసాను అనమాట. నెక్కి ఎందుకంటే క్యాన్వాస్ వేస్తే బాగుంటుంది, స్టిఫ్గా నిలబడుతుంది. బ్యాక్ అవసరం లేదండి. ఇదంతా జార్జెట్ చాలా బాగుందన్నమాట, మీరు కావాలంటే తీసుకోండి. అను ఏఆర్ ఫ్యాషన్. సో అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని క్రాస్గా ఒక 1 ఇంచ్ అంతా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. నడుము లూజ్ ఎక్కడి దాకా వచ్చిందో అక్కడ వరకు, లేదంటే మనకి షేప్ అనేది నీట్గా ఉండదు. వెనకాల థ్రెడ్స్ పెట్టేసుకుని హ్యాంగింగ్స్ కూడా మీకు నచ్చిన హ్యాంగింగ్స్ పెట్టేసుకోండి. షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత కింద ఫ్రిల్స్ చెప్తాను కదా మీకు, నడుము లూజు ఎంత వచ్చిందో చూసుకోండి, మనం తీసుకున్న క్లాత్ కూడా ఎంత వచ్చిందో చూసుకోండి. నడుము లూజు, క్లాత్ రెండు కంపల్సరీగా ఉండాలి. క్లాత్ ఎన్ని సెంటీమీటర్స్ ఉందో డివైడెడ్ బై మన నడుము లూజ్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఎంత వస్తాయో తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను చాలా వీడియోస్లో, అదే ఫార్ములా మీరు అప్లై చేయాలన్నమాట. ఇంకో ఫ్రిల్స్ కూడా పెట్టేశానండి, జాయింట్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలంటే, ఫస్ట్ వచ్చేసి 2 లేయర్స్ని కలిపేసేయండి. చిన్న లేయర్ పెద్ద లేయర్ని కుట్టు వేసేసేయండి. దాని కింద చిన్న హ్యాండ్ పెట్టుకోవాలన్నమాట, లోపల షార్ట్ హ్యాండ్ పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకో స్టిచ్ వేసేసుకున్నాను. దీన్ని హ్యాండ్కి జాయిన్ చేసేసి సైడ్ జాయిన్ చేసేసేయాలి. సైడ్ జాయింట్ ఎలా చేయాలో చెప్పాను కదా, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు నుంచి ఒక 2 ఇంచుల కింద వరకు స్ట్రైట్గా వచ్చేసి లైనింగ్కి లైనింగ్ సపరేట్, ఒరిజినల్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ సపరేట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. అలా జాయిన్ చేయడం వల్ల మనకి ఉబ్బెత్తుగా మంచి నీట్గా వస్తుంది, లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది. పీకో చేసేస్తే హ్యాండ్కి ఫైనల్ లుక్ ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్